వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పూలతో బతుకమ్మను పేర్చారు. ఎమ్మెల్యే సతీమణి గుంటకండ్ల సునీత మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. భాద్రపద అమావాస్య నుంచి 9 రోజుల పాటు జరిగే ఈ పండుగలో గునుగు, తంగేడు, బంతి, చామంతి వంటి పువ్వులతో బతుకమ్మను అలంకరిస్తారు. జీవితం ఆనందంగా సాగాలనే సంకల్పంతో జరుపుకునే బతుకమ్మను అందరూ ఉత్సాహంగా ఆడిపాడుతూ ఆనందోత్సవాలతో కొనసాగిస్తారు. కుకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ సబ్దర్ నగర్ లో నాలా పక్కన ఉన్న ఇంటి గోడ ప్రమాదవశాత్తు కూలిపోవడంతో గృహ సామగ్రి నాలాలో పడిపోయింది. సమాచారం తెలుసుకున్న కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు జోనల్ కమిషనర్ తో చర్చించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీం సహాయక చర్యలు చేపట్టగా పలువురు స్థానికులు పాల్గొన్నారు. కుకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ సబ్దర్ నగర్ లో నాలా పక్కన ఉన్న ఇంటి గోడ ప్రమాదవశాత్తు కూలిపోవడంతో గృహ సామగ్రి నాలాలో పడిపోయింది. సమాచారం తెలుసుకున్న కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు జోనల్ కమిషనర్ తో చర్చించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీం సహాయక చర్యలు చేపట్టగా పలువురు స్థానికులు కూడా పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం గిరికాం గ్రామంలో ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. తొడసం గోపాల్ ఇంటి పెరటిలో ఉన్న సుమారు 50,000 రూపాయల విలువైన 2 చెట్లను స్వాధీనం చేసుకున్నారు. గోపాల్పై కేసు నమోదు చేస్తామని టీడీఎఫ్ సీఐ మురళీకృష్ణ తెలిపారు. ఈ దాడిలో ఎన్ఫోర్స్మెంట్ సీఐ అక్బర్ హుస్సేన్ తో పాటు సిబ్బంది మోహన్, రవి, అరవింద్, జమీర్, శారద, సతీష్ పాల్గొన్నారు. అధికారులు అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఏం పేరు నీ పేరు? గోపాల్. తొడసం గోపాల్. ఎన్ని చెట్లు వేసావు? 2 చెట్లు. అది ఒక్కో చెట్టుకి ఎంత వయసు ఉంది?
ఎంత వస్తుంది అది ఇక एक साल है, एक साल होता है इక. एक साल हो रहा है, हाँ. एक सेट, हाँ जाड़, एक जाड़ 1 साल है. గ్రామ పంచాయతీ సమాచారం మేరకు గిరిగాం పోయినామండి, విలేజ్ తాంసి మండలం గిరిగాం. అక్కడ గోపాల్ అని వాళ్ళ ఇంట్లో గంజాయి మొక్కలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోయామండి, పోయి వాళ్ళ ఇంటి ముందు తనిఖీ చేసాం. దొడ్లో బాత్రూమ్ దగ్గర నిమ్మ చెట్టు ఉంది, అక్కడ 2 చెట్లు ఉన్నాయండి. సుమారు ఒక్కొక్క చెట్టు 10 అడుగులు ఉందండి. అతన్ని కేసు పంచనామా రాసి అతను అరెస్ట్ చేయడం జరిగింది. విలువ సుమారు 50,000 ఉంటుందండి ఆ 2 మొక్కల విలువ. DTF-CI ఆదిలాబాద్, ఏసీ ఎన్ఫోర్స్మెంట్ CI గారు అక్బర్ హుస్సేన్ సార్ దానిలో పాల్గొన్నారు. సదాశివపేట ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో బతుకమ్మ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 20న జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు తాము తయారు చేసిన బతుకమ్మలతో కోలాటం ఆడుతూ పాటలు ఆడి ఆనందించారు. దసరా వేడుకల్లో భాగంగా రావణ దహనం చేసి చెడుపై మంచి విజయాన్ని ప్రతిబింబించారు. చైర్మన్ బి దరసింగ్, ప్రిన్సిపల్ సంగమేశ్వర్, డైరెక్టర్ కృష్ణ పాల్గొని తదితరులు ఉపాధ్యాయులను అభినందించారు. సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నుంచి పిల్లలు చాలా సంతోషంగా బతుకమ్మను పేరించి దసరాకు సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని చేసి దీనికి సహకరించినటువంటి పేరెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోగ్రామ్ అనేది చాలా గ్రాండ్గా చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, దాంతోపాటు టీచర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆక్స్ఫర్డ్ హై స్కూల్ యాజమాన్యం మరియు చైర్మన్ శ్రీ దారాసింగ్ సార్ గారు అండ్ ప్రిన్సిపల్ గారు, ఉపాధ్యాయ బృందం, డైరెక్టర్ కృష్ణ సార్ గారు, ఉపాధ్యాయ బృందానికి, తల్లిదండ్రులకు మరొకసారి ఈ ఒకేషన్ ని పురస్కరించుకొని థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా మడుపతి జంగమ్మ గురువులు శ్రీదేవి రాజేశ్వర స్వామి గారి చిన్న కుమారుడు ధీరజ్ స్వామి మెదక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించారు. ఈ సందర్భంగా వీరశైవ లింగాయత్ సమాజ పెద్దలు ధీరజ్ స్వామిని అభినందించి ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన విజయంతో సమాజానికి గౌరవం కలిగిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత విద్య, సేవా కార్యక్రమాల్లో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఓం నమ శివాయ. ఓం గం గణాధిపతియే నమః. మన జంగమ గురువులు రాజేశ్వర స్వామి, శ్రీదేవి పుణ్య దంపతుల చిన్న కుమారుడైనటువంటి ధీరజ్ స్వామి గారికి ఒక సంతోషమైన వార్త వచ్చినందుకు మేమందరం సమాజం తరఫున ఇక్కడికి వచ్చి సన్మానం చేసి వాళ్లకు మేము ఆశీర్వదించేటట్టు లేము, కానీ మాకే ఆశీర్వదిస్తూ ఆ భగవంతునికి మేము కోరుకుంటుంది ఏంటంటే వీళ్ళకి ఆశీర్వదించాలని. ఆ యొక్క ముఖ్య విషయం ఏంటంటే ఒక MBBS సీట్ అనేది రావాలంటే అంత ఆషామాషి కాదు. అటువంటి MBBS సీటు మన జంగమ గురువులు అయినటువంటి రాజేశ్వర స్వామి పుణ్య దంపతుల కుమారునికి రావడము చాలా గర్వకారణము, సంతోషమైనటువంటి విషయం. ఇంకా ముందు కూడా ఈ యొక్క స్వామి వాళ్ళ సంతానంకు ఎవరైతే పుత్రులు ఉన్నారో ఇద్దరికి కూడా భగవంతుడు బసవేశ్వరుడు వీళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విశ్వంలో ఉన్నటువంటి దేవి దేవతలందరికీ నేను కోరుకునేది ఏంటంటే వీళ్ళకు అంచెలంచెలుగా మా రాజేశ్వర స్వామి కూడా రీసెంట్లీ వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ట్రెజరర్గా, కోశాధికారిగా ఒక పదవి వచ్చినందుకు తనకు కూడా ఈరోజు సన్మానించుకుంటున్నాము. కాబట్టి బాబు కూడా సన్మానించుకుంటున్నాము. ఈ దేవి దేవతలందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే వీళ్ళ కుటుంబం మొత్తం అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి నేను సారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ చెరువులో ఒక వ్యక్తి లేఖ రాసి దూకిన ఘటన చోటు చేసుకుంది. చెరువు గట్టు వద్ద ఆయన చెప్పులు, మొబైల్, లేఖ దొరికాయి. సమాచారం అందుకున్న వెంటనే NTRF బృందాలు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. దూకిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. पूरा खानदान वाले आते जुबेर उबेर आता दायरा कक्रम में आ जाते मेरे
बेटा नाइसिन का बोल बोले जो है पर तो कल लोग बड़ी लड़ाई हुई इसकी तेरी नो उसके पूरा खानदान वाले आते जुबेर आता दायरा ककरम में आ जाते मेरे కుకట్పల్లిలో బతుకమ్మ సంబరాలు రాష్ట్రానికి ముందుగానే ఆదివారం ప్రారంభమయ్యాయి. టీపీసీసీ ఉపాధ్యక్షుడు జైరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మను స్వయంగా తలపై మోసి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. గిన్నిస్ రికార్డుల కోసం ఎల్బీ స్టేడియంలో 10,000 మహిళలతో బతుకమ్మ ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. బతుకమ్మ సంబరాలు బ్రహ్మాండంగా మొదలయ్యాయి. అతి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిన్నటే బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీక. అలాగే తెలంగాణ అస్తిత్వానికి ఇదొక బ్రహ్మాండమైన నమూనా ఇది. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. ఈ నవరాత్రుల్ని మన తెలంగాణలో బతుకమ్మ పండుగగా 9 రోజులు బ్రహ్మాండంగా ఈ అమావాస్య నుంచి మొదలుకొని రేపు అష్టమి నవమి దాకా 9 రోజులు రోజుకొక రకంగా తెలంగాణ ఆడపడుచులందరూ వారికి నచ్చిన పద్ధతిలో అమ్మవారి రూపంలో పేర్చుకొని చక్కగా అందరూ పట్టు వస్త్రాలు ధరించి మరి బ్రహ్మాండంగా కలిసి ఆడపడుచులందరూ హ్యాపీగా చేసుకునే పండుగ. మరి ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ బతుకమ్మ కుంట ఏదైతే చూస్తారో దాన్ని కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసి ఈ బతుకమ్మ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా ఈ సంవత్సరం జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పిలుపుకోవడం జరిగింది. తద్వారా ఈ బతుకమ్మ పండుగ మన ప్రజలందరికీ సుఖశాంతులు తీసుకురావాలని మన గ్రామాల్లో రైతు బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా వరిచేలు నాట్లే జరిగే వ్యవసాయం బ్రహ్మాండంగా జరుగుతుంది. వర్షాలు బాగా పడి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని మనసారా వేడుకుంటూ మరి ఈ పండుగ ఈ 9 రోజులు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. బతుకమ్మ సంబరాలు బ్రహ్మాండంగా మొదలయ్యాయి. అతి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిన్నటే బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీక. అలాగే తెలంగాణ అస్తిత్వానికి ఇదొక బ్రహ్మాండమైన నమూనా. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బీచ్పల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆకుల పూజ, పంచామృతాభిషేకం, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఆలయ ఈవో రామన్ గౌడ్, అర్చకులు మారుతిచారి, సందీప్ ఆధ్వర్యంలో సేవలందించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగలు నేడు ప్రారంభమైనప్పటికీ కుకట్పల్లిలో వేడుకలు నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయి.
పెద్దల అమావాస్య రోజున ఆరంభమైన ఈ ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. మహిళలు గుంపులుగా చేరి ఎంగిలిపుల బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ ఆటలాడుతూ సాంప్రదాయంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు కుకట్పల్లిలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం, బాలియ బస్తీ, గాలిపోచమ్మ బస్తీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు కొనసాగుతున్నాయి. సర్వే నెంబర్లు 307, 329/1, 342లో హైడ్రా ఆధ్వర్యంలో కలెక్టర్ మను చౌదరి పరిశీలనతో భారీ బందోబస్తులో కూల్చివేతలు చేపట్టారు. స్థానిక పోలీసుల సహకారంతో ఏపీఎస్ఎఫ్సి ప్రభుత్వ భూమిలో నిర్మించిన కాంపౌండ్ వాల్, ఖాళీ కట్టడాలను తొలగించారు. నివాస గృహాలకు ఖాళీ చేసే సమయం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి ఏవైతే పెరిగినాయో దానికి తీసుకొని దొంగ పట్టాలన్నీ తీసుకుంటారు. ప్రజలు ఎవరైతే పేదలు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఇక్కడ ఎవరైతే అమ్ముకున్నారో అమ్ముకున్నాడు ఇవ్వలేడు. పేద ప్రజల గురించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా అంటే పేదలు ఇల్లు ముట్టుకోవద్దు, ఎవరైతే దొంగ పట్టాలు పెట్టుకొని ఎకరాలకు కబ్జా చేసుకోరో అది ప్రభుత్వం తీసుకుంటుంది, లేదంటే కోట్ల చూసుకోవాలి. కానీ మీ పేదోళ్ళ ఇల్లు ఎవ్వరి కూడా కూలగొట్టరు, తప్పుడు ప్రచారం జరుగుతుంది. అందుకే రావడం జరిగింది ఇక్కడికి. చిన్న చిన్న పిల్లలు ఉన్నవాడు ఇస్తలేరా? చిన్న పిల్లల్ని కూడా. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం బోటింగ్ పార్క్ శివాలయంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు నిర్వహించబడ్డాయి. మహిళలు రంగురంగుల పూలతో పెద్ద ఎత్తున బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దంపతులు పాల్గొని భక్తి ఉత్సాహాన్ని సంతృప్తికరంగా ఆరంభించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు గ్రామీణ, పట్టణ మహిళలందరూ హర్షోత్సాహాలతో జరుపుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీవ్ భవన్లో విలేకరుల సమావేశంలో నాగం వర్షిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జానారెడ్డి కుటుంబం స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్పై అనుచిత వ్యాఖ్యలు విసిరితే దీటుగా సమాధానమిస్తామని హెచ్చరించారు. యూరియా పంపిణీలో 200 కోట్ల అవినీతి సత్యపరిచే సత్తా ఉందా అని సవాల్ విసిరారు. హాస్పిటల్ పేరుతో అక్రమాలు, రైతుల కష్టాలు, ప్రజా సంక్షేమానికి బిఎల్ఆర్ చేసిన కృషిని ప్రస్తావించారు. నిన్న వచ్చిన బీజేపీ నాగవర్షిత్ రెడ్డి అట, ఆయన ఈ ప్రాంతం వాసి కాదు, ఇక్కడ ఎవరి గురించి తెలియదు ఆయనకు. అసలు వాని గురించి మాట్లాడడానికి మాకే నోరు రావట్లే. వాడు ఎంత విధవ అంటే నల్గొండలో
నాగం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టి ఆడ శిశువులు జన్మిస్తారని స్కానింగ్లు చేసి ఆడ శిశువులు జన్మించకుండా ఉండడానికి చేయకూడని స్కానింగ్ చేసి అబార్షన్లు చేస్తుంటే ఆ వ్యక్తిని అటువంటి బ్రోకర్ని హాస్పిటల్ సీజ్ చేసిన వ్యక్తి అతని గురించి మాట్లాడటానికే మాకు నోరు రావట్లే. కానీ ఈనాడున్న రైతుల పరిస్థితిని, ఈరోజున్న పార్టీలు ప్రజాసేవను మర్చిపోయి ప్రజల సర్వీస్ని మర్చిపోయి రాజకీయాలు చేయడమే చేస్తూ ఉన్నారు. అమాయకమైన రైతుల్ని ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు విషయాలు తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న వచ్చిన బ్రోకరు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ వద్ద మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే తన కుమారుడి రిసెప్షన్ ఖర్చును రైతుల సంక్షేమానికి వినియోగించాలని నిర్ణయించి 2 కోట్లు చెక్కు రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ మొత్తాన్ని నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆయన తనయుడు రిసెప్షన్ని క్యాన్సల్ చేసుకొని దానికి ఎంత అవుతుందో ఖర్చు, దానికి రైతులు పడే బాధను చూడలేక మా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు 2 కోట్ల రూపాయలని చెక్కును అందజేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన యువజన కాంగ్రెస్ నాయకులకి ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున నా ధన్యవాదాలు. మళ్ళీ ఎల్లప్పుడూ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు మీ సేవలు మాకు చాలా అద్భుతమైనది. అలాగే రానున్న కాలంలో కూడా మా మిర్యాలగూడ నియోజకవర్గానికి నమస్కారం. ఈరోజు మిర్యాలగూడలో నియోజకవర్గ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ అజార్బాయ్ గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారు మా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా గత 2 రోజుల నుంచి వింటూ ఉన్నారు. తన ఇంట్లో వారి ఇంటి పెద్ద కుమారుడి వివాహం జరిగింది. మరి ఆ యొక్క వివాహం జరిగిన తర్వాతకి రిసెప్షన్ కోసం ఎంతో భారీ ఎత్తున చేద్దాం, మిర్యాలగూడ ప్రజలందరికీ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు భావించి పకడ్బందీగా ప్రణాళిక చేసుకున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వివాహానికి వచ్చేది ఉంది, రిసెప్షన్కి. అయినా కానీ ఎమ్మెల్యే గారు మిర్యాలగూడ ప్రజలు ప్రత్యేకించి రైతులు పడుతున్నటువంటి బాధని చూడలేక ఆ యొక్క ఖర్చుని తన కొడుకు రిసెప్షన్ని క్యాన్సిల్ చేసుకొని ఆ యొక్క డబ్బు మొత్తాన్ని కూడా తీసుకెళ్లి సీఎం గారికి అందించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా దుర్గానగర్లో బంగారు మైసమ్మ ఆలయం ఆధ్వర్యంలో వీరభద్ర అసోసియేషన్ సభ్యులు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. కాళీవాసులు ఏకమై భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పూజల్లో పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ ఉయ్యాలో అని సాంప్రదాయ ఆటపాటలతో వాతావరణాన్ని అలరించారు. అనంతరం బతుకమ్మలను గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు. గ్రామస్తులు కాలనీవాసులు కూడా విశేషంగా పాల్గొని పండుగను విజయవంతం చేశారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామ ఆడపడుచులు ఆదివారం ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఉదయం కొత్త బట్టలు ధరించిన మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చుకున్నారు. సాయంత్రం రామాలయం గుడికి బతుకమ్మలను తీసుకెళ్లి పాటలు పాడుతూ ఆటపాటలతో చప్పళ్లతో సౌండ్ బాక్సులతో ఉత్సాహంగా సంబరాలు జరిపారు. ఆడపడుచు ధరణి మాట్లాడుతూ మొదటి రోజు ప్రత్యేకంగా ఎంగిలిపూల బతుకమ్మను వేడుకగా నిర్వహించారని వివరించారు.
మా ఊర్లో చాలా హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటాను. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా మా ఊరికి రావడం జరిగింది. మా ఊర్లో చాలా ప్రత్యేకంగా బతుకమ్మ సందర్భాలు జరుగుతున్నాయి. చాలా ప్రత్యేకంగా ఉంది కాబట్టి హైదరాబాద్ లేకపోయినా పండుగ కోసం వచ్చాను నేను. చాలా బాగా ఏర్పాటు చేశారు, ఒకసారి చూసుకోవచ్చు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో కూడా. బతుకమ్మకు చాలా ప్రత్యేకత ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పెంచి కూడా బతుకమ్మ చేయడం అనేది మన తెలంగాణలో చేస్తామని అన్నమాట. బతుకమ్మ పండుగ అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. అండ్ అసలు గ్రామంలో లాస్ట్ బతుకమ్మ అనేది చాలా స్పెషల్ అన్నమాట. సద్దుల బతుకమ్మ చాలా స్పెషల్, బాగా చేస్తారు. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. మా విలేజ్ లో చాలా బాగుంటుంది పండుగ, అందుకే నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈ అరేంజ్మెంట్ గౌరమ్మను మనము ఆడబిడ్డగా గౌరవించి ఆమెను మనము అప్పగింతలు చేసి వడి బియ్యము పసుపు అన్ని చేసి అందరూ అక్కడికి ఆడుకొని నిమజ్జనం చేశామన్నమాట. చాలా ప్రత్యేకత తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.